Dear friends, welcome to Coffee with Chowdhury. ఒక పాట ఉంటుంది. నీ ఉంటే వేరే కన్నులు ఎందుకు, నీకన్నా వేరే ఫ్రెండ్ ఎందుకు. అలా డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య మా కజిన్ అంటే మేనత్త గారి అమ్మాయి, ఆఖరి చివరి లాస్ట్ మేనత్త గారి అమ్మాయి, ఆమెకి పెళ్లి చూపులు. పిల్లాడు అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో లండన్ నుంచో వచ్చాడు. అబ్బో దొరబాబులాగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, బాగున్నాడు, నైస్. పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. చేస్తే జనరల్గా పెళ్లి చూపులు ఉంటాయి కదా, కారపూస, బెల్లం పూస, అరిసెలు, లడ్డూలు, కాఫీ, టీ అండ్ కోల్డ్ డ్రింక్స్, లిమ్కా, స్వీట్స్, జంతికలు, కారపూస లాగా కొన్ని స్నాక్స్. నేనన్నా సమోసాలు బాగుంటాయి. సమోసా విత్ చిల్లీ సాస్, సమోసా విత్ అమెరికా అబ్బాయి కదా, అమెరికా నుంచి వస్తున్నాడు కదా, సమోసా విత్ కొంచెం టమాటా కెచప్ అట్లా బాగుంటుంది కదా, అది కూడా తెప్పించారు. సమోసా అండ్ చిల్లీ సాస్, కెచప్. అయితే ఈ అమ్మాయి తెలుగు మీడియంలో చదువుకుంది. మేనత్త గారి అమ్మాయి విజయవాడ. ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నేను రాను, మళ్ళీ వాడు నన్ను చూసి నన్నే చేసుకుంటా ఉంటాను. చెప్పలేము. ఇది యువకు ఒక రుచి, బుర్రకు ఒక బుద్ధి. నాకెందుకు వచ్చింది దరిద్రం గోల అని నేను రాను, నన్ను పిలవద్దు ప్లీజ్, నేను రాను, నాకు వేరే పని ఉంది, నాకు కడుపు నొప్పి వస్తుంది, నేను రాను. నువ్వు రాకపోతే ఎలా? ఇంగ్లీష్ బాగా మాట్లాడుతావు, ఆ అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు, ఎవరు చెప్తారు ఇంగ్లీష్లో, నేను ట్రాన్స్లేషన్ అని నన్ను బలవంతం చేసి తీసుకెళ్ళి పెళ్లి చూడండి. మరి వద్దురాబోయి నేను రాను. సరే, పెళ్లి కొడుకు వచ్చాడు, బాగున్నాడు, తెల్లగా పొడుగ్గా బాగున్నాడు, చాలా బాగున్నాడు అనే వర్డ్ చాలా చిన్న విషయం, చాలా హ్యాండ్సమ్. అయితే పాటలు వచ్చా నీకు అని అడిగాడు పెళ్లి కూతురు. వచ్చు, వారానికి 10 సినిమాలు చూస్తుంది విజయవాడలో. విజయవాడలో ఎప్పుడు సినిమాలు చూస్తుంటుంది. సో ఏంటి, ఏదైనా పాడొచ్చు కదా, మంచి పాటలు వచ్చి అన్నావు కదా అంటే, పాడితే వై నాట్. ఇంతకీ ఆ మహాతల్ని పాడిన పాట ఏంటి తెలుసా? వాడు అసలు దొరికిన ఫ్లైట్ ఎక్కి పరిగెత్తి వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళాక ఉత్తరం రాస్తాడు, లేదా ఇంగ్లాండ్ లండన్ ఫోన్ చేస్తాడు, అక్కడ పోయి ఏంటి ఆ పాట. ఇంతకీ ఆ పాట ఏంటి? ఏ పాట విని వాడు చడుసుకొని బెదిరిపోయి దుంకిపోయాడు. నాకు చెప్పడానికి ఎట్లాగో ఉంది, మీకు ఎలా ఉంటుందో. ఆ పాట ఏంటంటే, రాధా అందించు నీ లేత పెదవి అంటే, అక్కడతో ఆపాలి కదా, సిగ్గులేని ఉండాలి, ఆపకుండా గోపి నాలోని అందాలు నీవి అలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఎదవ గోల, ఎదవ స్టెప్పులు, ఎదవ పాట. నిజంగా ఎస్, ఎందుకు అంత అన్యాయంగా, అది రియలీ గర్ల్స్ షుడ్ నో. నువ్వే చెప్పు ఏ పాట పాడాలి అని. వాళ్ళు వెళ్ళిపోయాక నేను బాగా తిట్టాను, బాగా కోపడ్డాను. ఇజ్ ఇట్ ద వే యూ సింగ్? ఎస్. ఇజ్ ఇట్ ద సాంగ్ యూ సెలెక్షన్ అలాగా? నువ్వే చెప్పు ఏ పాట పాడాలి. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి, అలా ఉండాలి పాట. ఎస్. ముందే చెప్పొచ్చు కదా, నాకు తెలుసా వాడు పాట పాడమంటాడని.
సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఏదైనా పెళ్లి చూపులు, అమెరికా సంబంధాలు, ఇంగ్లాండ్ సంబంధాలు, లండన్ సంబంధాలు వస్తాయి, ఆర్ దుబాయ్, కువైట్, అబుదాబి వస్తే మీరు దయచేసి దేవుడి పాటలే పాడండి, శ్రీరాముడి పాటలు. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పాటలు పాడదు. థ్యాంక్ యూ.